చెప్పండి ప్రొజెక్ట్స్ ఎందుకు చేస్తున్నారు, తెలుగులో అసలు ఏం జరిగింది, జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? జనాలకి ఏం చెప్పాలి, అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. సో ఫస్ట్ థింగ్ ఢిల్లీలో రీలొకేట్ చేయాలి అని చేసింది వీళ్ళ రైట్ లాగా తీసేసుకొని ప్రతి స్టేట్ లో స్టార్ట్ చేసేస్తున్నారు. వి డోంట్ హ్యావ్ దట్ జడ్జ్మెంట్ అండ్ ఆల్ హియర్, రైట్? సో and first thing, it was wrong. What Supreme Court has passed the judgment, it was wrong, and we cannot relocate the dogs. Relocate cheyalem because abhi kuda see manam like how we are Indians, they are also dogs kuda. And in fact nannu adigite manakante mundu nunchi valle unnaru, manam vaalla place ku vachi vallani velladam, it's a brutal activity. And even మా సొసైటీలో కానివ్వండి, ప్రతి సొసైటీలో ఏం జరుగుతుంది అంటే చాలా బ్రూటల్ గా ట్రీట్ చేస్తున్నారు అండ్ బ్రూటల్ గా రీలొకేట్ చేస్తున్నారా, చంపేస్తున్నారు. అసలు గవర్నమెంట్ కి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేసి మీరు విన్నవించారు? ఇక్కడ ఆల్రెడీ రాశారు కదా, సో వ్యాక్సినేటెడ్ అండ్ స్టెరిలైజేషన్ ఇవన్నీ మనం చేసామంటే కంట్రోల్ చేయొచ్చు బర్త్ ని. సో అది వదిలేసి ఉన్న వాటిని రీలొకేట్ చేయండి అంటే దేర్ ఆర్ మెనీ ఏమంటారు హ్యూమన్ లో కూడా చాలా మంది చేస్తున్నారు కదా, వాళ్ళని వదిలేసి వీటి మీద పడ్డం అనేది చాలా రాంగ్ అండి. As you know, there are many rapists unnaru, tarvata psychos unnaru, andaru unnaru. Vallu వదిలేసి డాగ్స్ మీద ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్, వీళ్ళు ఏం ప్రొవోక్ చేశారు డాగ్ ని? వందన గారు, సో ఒకసారి మీరు చెప్పండి, అంటే ఇంతమందిని ఒకే దగ్గరికి తీసుకురావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడి గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఢిల్లీతో కంపేర్ చేస్తే? తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మేమందరం ఇది సైలెంట్ మార్చ్ చేస్తున్నాము. డాగ్స్ ని రిలోకేట్ చేయడం ఇల్లీగల్, అది అందరికీ తెలుసు. సో ఇక్కడ స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకదాన్ని అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేసి దాన్ని బట్టి ఒక మంచి మెసేజ్, పాజిటివ్ మెసేజ్ పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని వైలెన్స్ చేయడానికి అయితే ఈ మార్చ్ కాదు, సైలెంట్ గా హెల్దీ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయమని నేను కోరుకుంటున్నాను. బికాస్ యానిమల్స్ హ్యాస్ ద రైట్ టు లివ్ ఆన్ దిస్ ప్లానెట్. మనకేమి హక్కు లేదు వాటిని రిలోకేషన్ చేయడం, వాటిని చంపడం, వాటి మీద క్రూయల్టీ చేయడం. సార్ యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే మీ దగ్గర ఏమన్నా పెట్ డాగ్స్ ఏమైనా ఉన్నాయా ఇంట్లో? సో వాటిని జనాలు ఎలా ట్రీట్ చేస్తుంటారు, నైబర్స్ కానివ్వండి ఎవరైనా? పెట్ డాగ్స్ ఉన్నాయి, స్ట్రే డాగ్స్ ఉన్నాయి. స్ట్రే డాగ్స్ చెప్పకూడదు యాక్చువల్ ప్రోటోకాల్ ప్రకారంగా. చూసారంటే dogs are now classified into feral dogs which are not taken care of and community dogs which are taken care of by people from community anamata. So we have to look at this issue from compassion point of view anamata. So dogs ఎప్పటి నుంచో ఉన్నాయి. Humans have evolved with dogs. 40,000 years నుంచి dogs ఉన్నాయి. సడన్ గా మీరు తీసుకొచ్చి అటాక్ చేస్తున్నారు, షెల్టర్ లో పడేయండి. ఐఐటి మెడ్రాస్ లో షెల్టర్ క్రియేట్ చేశారు వాళ్ళు 90s లో. 30% ఆఫ్ డాగ్స్ డైడ్ ఇన్ ద షెల్టర్. సో కిల్లింగ్ యానిమల్స్ వితౌట్ కాజ్ ఇస్ నాట్ అ సొల్యూషన్. కంపాషన్ గా వీ షుడ్ ఇన్వాల్వ్ సివిల్ సొసైటీ, ట్రై టు ఫీడ్ డాగ్స్, న్యూటర్, బ్రింగ్ డౌన్ దర్ పాపులేషన్. రేబీస్ కేసెస్ తక్కువే ఉన్నాయి, బైట్ కేసెస్ ఉన్నాయి లేదనట్లేదు. బట్ బైట్ కేసెస్ కోసం సొల్యూషన్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫీడ్ ద యానిమల్, స్టెరిలైజ్ ఇట్, వ్యాక్సినేటెడ్. సార్ ఒకవేళ ఢిల్లీలో ఏదైతే జరిగిందో అలాంటిది తెలంగాణలో, హైదరాబాద్లో జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేవు అనుకున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు తీసుకుంది కాబట్టి దిస్ ఇస్ నౌ లార్జర్ కేస్ అన్నమాట. అండ్ వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ ఇప్పుడు with a 3-judge bench and already Nagaraja talks about it's a 5-judge bench, constitutional bench of Supreme Court. They've already provided telling that animals also have rights. So we hope that this judgment will be overturned. Thank you. Ma'am, आप बताइए आप कहाँ से हैं? yes తెలుగులో చెప్పండి ఒకసారి, అంటే ఎలాంటి ప్రొటెస్ట్ ఇక్కడ చేస్తున్నారు? సో మేము నో వైలెన్స్, నో అబ్యూస్,
లైక్ ఈక్వల్ రైట్స్ కోసం. ఎలా అయితే హ్యూమన్ రైట్స్ ఉంటాయి అలాగే యానిమల్ రైట్స్ ఉంటాయి. ఎలా అయితే మనం ఈ ఎర్త్లో వీఆర్ లివింగ్ సేమ్ వే యానిమల్స్ కూడా ఉంటాయి. సో ఈ క్యాప్చర్ చేయడము అండ్ వీ ఆల్ నో అంత షెల్టర్స్ లేవు. సో ఇన్ ది ఎండ్ దే ఆర్ ఓన్లీ గోయింగ్ టు మాస్ మర్డర్. అంటే ఢిల్లీలో ఏదైనా జరుగుతుంది కదా, అంటే లక్షల వీధి జంతువుల్ని, కుక్కల్ని, ఇలాంటి పెట్స్ ని రీలొకేట్ చేయడం అంత ఈజీయా? నాట్ ఎట్ ఆల్. అంటే ఈవెన్ ఇఫ్ వాళ్ళు రీలొకేట్ చేయాలనుకున్నా దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అన్లైక్ హ్యూమన్స్, యానిమల్స్కి అనేది ఒక బౌండరీస్ ఉంటాయి, ఒక లొకాలిటీ ఉంటుంది, అందులో ఉంటాయి. సో ఫస్ట్లీ రీలొకేటింగ్ ఇస్ అ క్రైమ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ మేము చేయాలని అనుకున్నా కూడా అంత షెల్టర్స్ లేవు అండ్ అన్నిటిని ఒక దగ్గర డంప్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు కిల్ ఈచ్ అదర్ స్కార్సిటీ వల్ల ఆర్ సమ్ అదర్ రీజన్ వల్ల. అండ్ దట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ అ క్రైమ్, ఇట్స్ అ క్రిమినల్ అఫెన్స్. జస్ట్ మీరు ఏం చేయాలనుకున్నా కూడా యానిమల్స్ ప్లేస్లో మనుషులను పెట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు ఒక మాస్గా మనుషులను ఒక దగ్గర తీసుకెళ్ళి ఒక దగ్గర పడేస్తే ఫుడ్ కోసమైనా దేనికోసమైనా చచ్చిపోతారు అలా. English or Hindi? Tell me what's happening here. So this is a little dog that was separated from its mother. It's a small, very young puppy. It's a milking puppy, right? And people take them away from their mothers to play with, and then in a few hours, when they're tired or bored, they abandon them. So my son heard it crying a lot, and so we had to rescue it. And we went around looking for the mother to try and see if we can reunite it with the mother. అయితే లేదు, ఎక్కడ లేదు. సో వీ కుడెంట్ ఫైండ్ ద మదర్. సో వీ హ్యావ్ టు అడాప్ట్ నౌ బికాస్ లాస్ట్ టైమ్ when we saw such a dog and left it on the street, it died within a day. It was dead. What's your take on this Supreme Court decision? So they keep saying things like take it to your house. We already have a few in our house. Tell me, can we take 10 lakh dogs in our house? If the government cannot take care of 10 lakh dogs, how are we supposed to take care of them? And by the way, we do. All the volunteers from their own personal money, funds, night time. We go at night time to feed the dogs because then it is away from people. No dog will attack people and everything like that. So there's so much being done by people. And to put this also on people or the dogs. Oh, there is an overpopulation of dogs. A dog can't ask for birth control. Humans can. So we need to figure out a way that is humane. And by the way, wherever this has been tried before, where they remove the dogs from the street, other dogs fill out, rodents go up, right? So there are better solutions, scientific solutions. Thank you. మీరు చెప్పండి, అంటే పొద్దున్న చూస్తున్నాను ఈ స్కెచెస్ వేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు, చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మనం వీ హ్యావ్ నో రైట్ టు మూవ్ దెమ్. వాళ్ళు కూడా ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. వీ హ్యావ్ నో రైట్ టు మూవ్ దెమ్ అండ్ యూ కెనాట్ డూ ఇట్. వీ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ ఇన్ అ మోర్ హ్యూమేన్ వే అన్నమాట. వీ కెన్ వ్యాక్సినేట్ దెమ్, స్టెరిలైజ్ దెమ్. అవన్నీ చేయకుండా డైరెక్ట్ గా షెల్టర్ లో వేసేస్తాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫండ్స్ లేదు, ఏం లేదు. హౌ ఆర్ యు గోనా డూ దట్? బట్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఏదైతే చెప్పిందో అది అంత ఈజీ అనిపిస్తుందా మీకు? ఇన్ని లక్షల జంతువులు రిలోకేట్ చేయడం ఛాన్సే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్ని రోజులు వ్యాక్సినేట్ స్టెరిలైజ్ చేయలేదు. బట్ ఇప్పుడు సడన్ గా లాక్స్ ఆఫ్ డాగ్స్ మీరు మేము షెల్టర్ చేస్తామంటే నమ్ముతారు ఎవరైనా? దే ఆర్ గోయింగ్ టు కిల్ ద డాగ్స్. దే ఆర్ గోయింగ్ టు కిల్ ద డాగ్స్. దట్స్ వై వి ఆర్ హియర్. గౌరీ గారు, ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ? ఎప్పుడైనా జరిగిందా ఇలాంటిది చంపేయడం? They feed them on roads now to them. Tell the government to start that thing, no? Tell government to feed in each area. Karnataka. Just tell them to give that facilities to the dogs. The crime will be over totally. West Bengal, Karnataka lo em jarugutundi. ఎంత మంచిగా ముందుకొచ్చి వాళ్ళు అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేసి మధ్యాహ్నం కిడ్స్ కి పెట్టుకుంటారు. సో దట్ వాటి అగ్రెషన్స్ తగ్గి అటాక్స్ అనేది ఉండదు, పైగా ఫ్రెండ్లీ అవుతాయి. సో నాకు ఇక్కడనే కదా
వాయిస్ ఇక్కడ చూస్తున్నాను. మెసేజ్ అయితే మీరు సర్వే జీవేష్ సుఖినో భవంతు అనేసి ఇస్తున్నారు, అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చారు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఈ భూమి మీద ఉన్నాం, ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నాం. మనది ఒకరిది కాదు, ఇది మనకి బుద్ధి ఇచ్చాడు దేవుడు. దేవుడు బుద్ధి ఇచ్చాడు, కానీ యానిమల్స్ కి బుద్ధి లేదు. బట్ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ ఈకో సిస్టమ్. వీ డోంట్ హ్యావ్ ద సోల్ రైట్. తెలుగు కూడా చెప్పగలను. మనం ఒకరివే ఆక్రమించేసుకుని ఇదొద్దు అదొద్దు ఈ యానిమల్స్ వద్దని అనడానికి వీలు లేదు. ఈవెన్ ఎలుకల్ని చంపేసినా సరే అది ఈకో సిస్టమ్ లో ఎఫెక్ట్ ఉంటుంది. కుక్కల్ని అందరినీ పడేసినా సరే ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ చీమలని కూడా చంపితే కూడాను దాని ఎఫెక్ట్ ఈకో సిస్టమ్ మీద ఉంటుంది. అది మనకి రోగాల్లోకి వస్తుంది. ఇన్ ఎనీ వే ఇట్ విల్ ఎఫెక్ట్ us. So live and let live. In fact, take care of all the animals. That is what we are here for. Rakshite Rakshitaha. Right. That's it. Thank you. Thank you. మీరు తీసుకోండి. నెక్లెస్ రోడ్ లో ఇవాళ యానిమల్ లవర్స్ అందరూ రోడ్ల పైకి వచ్చారు. ఢిల్లీలో సార్ మీరు చెప్పండి తెలుగు. ఎనీథింగ్. యస్, మీరు చెప్పండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు అంటే మూగ జీవాలకు కూడా రైట్స్ ఉన్నాయనేసి ఈ రోజు మొత్తం హైదరాబాద్ మొత్తం కలిసి వచ్చింది. మాటలు వచ్చే మనుషులు, మాటలు రాని మూగ జంతువుల కోసం నిలబడినటువంటి అద్భుతమైన సంఘటన జలవిహార్ హైదరాబాద్లో మొదలైంది. ఇట్ ఈస్ వెరీ వెరీ హార్టనింగ్ టు అండర్స్టాండ్ లక్షల మూగ జీవాలని కన్ఫైన్ చేసే ప్రయత్నం సుప్రీంకోర్టు ఈరోజు తీసుకొచ్చింది. అంటే ఎంత ఇన్హ్యూమన్ అయిపోతున్నాం, చివరికి కోర్టులు కూడా ఇన్హ్యూమన్ అవుతున్నాయా? మనుషుల్లాగా బతికే ఆ హక్కు కేవలం మనుషులకే ఉందా? ప్రాణిలాగా ఉండేది జంతువులకు లేదా అనేటువంటిది మన అందరం కూడా తరచి ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. క్వశ్చన్ అందరికి వస్తుంది, సుప్రీంకోర్టు ఏదైతే డిసిజన్ తీసుకుందో అది అంత ఈజీ డిసిజన్ అంటే అన్ని లక్షల జంతువుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రిలోకేట్ చేయడం is impractical, impossible, not feasible to do such act by the government. అసలు ఇది మనం ఇలాంటి వాటిని నెత్తినెత్తుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ నిప్పుతో చెలగాటమాడినట్టే అని నేను చెప్పగలను. కారణం ఏంటంటే కో ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎలా కో ఎగ్జిస్టెన్స్? పరహితం కోసం, పరస్పర హితం కోసం మనం పాటుపడాలి తప్ప ఒక జాతిని నిర్మూలన చేద్దామనేటువంటి ఆలోచన కనిపిస్తోంది ఇక్కడ. లెట్ us all condemn this act. We express our solidarity to these animal lovers. We also loving the animals. మనం అందరం కూడా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటే మనుషులు మాత్రమే ప్రేమించాలి, మనుషులు మాత్రమే సేవించాలి కాదు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు సంస్కృతంలో. అన్ని జీవులకు నమస్కరించినా దేవుడికి నమస్కరించినట్టే అని. అంటే 3 లక్షల దేవుళ్ళని మీరు కాలరాస్తున్నారా ఈరోజు అనేది మనందరం కూడా గుర్తించాలి. రైట్. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇలా చాలా మంది వచ్చేసారు, యంగ్స్టర్స్ కూడా చాలా మంది ఇక్కడ అంటే విదేశీకి సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నారు? సో ఏంటి ఇవాళ మొత్తం హైదరాబాద్ ఇక్కడ రావడం? సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఇలాగా స్ట్రే డాగ్స్ ని అంతా ఒక ప్లేస్ లో వేసేస్తారు అని చెప్పి, సో దానికి వ్యతిరేకంగా మేము అంత ఈజీ అనిపించిందా? అంటే లక్షల జంతువుల్ని ఒక ప్లేస్ లో పడేయడము, లేకపోతే వాటిని ఇంకేదైనా ఒక యానిమల్ కోసం అంత ప్లేస్, ఫుడ్, షెల్టర్ ఏమీ లేదు. అంత లేకపోవడంతో ఎట్లా చేస్తారు, ఎక్కడ పెడతారు అంతా ఎక్కడ. సో ఇప్పుడు ఆ డాగ్స్ కి సరిపడే ప్లేస్ లేదు. సరిపడే ప్లేస్ లేనప్పుడు అన్ని లక్షల డాగ్స్ ని ఎక్కడ పెడతారు? సో అది మా క్వశ్చన్. అండ్ దాన్ని తీసుకొని వెళ్ళి మనం వ్యాక్సినేషన్ ఇచ్చేసి న్యూటర్ చేసి పంపించి సరిపోతుంది. అలా అని చెప్పి వాటి అన్నింటినీ ఇప్పుడు ఒక దగ్గర పెట్టి బంధించడం కరెక్ట్ కాదు. వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే హైదరాబాద్ లో పొజిషన్ ఎలా ఉంది స్ట్రే డాగ్స్ కి? డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్. సో GHMC కరెక్ట్ వర్క్ చేయకపోతే
లేకపోతే ఎక్కడైనా స్టే పాపులేషన్ పెరుగుతుంది. సో వాళ్ళు కరెక్ట్ చేయకుండా దే ఆర్ పుషింగ్ ఇట్ ఆన్. ఇప్పుడు అన్ని డాగ్స్ ని పెరుగుతున్నాయి తీసుకెళ్తున్నా అంటే మేము ఫీడ్ చేస్తున్నాం. మేమంతా మేము వి గో టు ద ప్రైవేట్ క్లినిక్స్, మేము పట్టుకుని అవి స్టెరిలైజ్ చేస్తాం. సో మేము ఎంత రెస్పాన్సిబుల్ ఉండి వీఆర్ ఫీడింగ్, వి గెట్ దెమ్ స్టెరిలైజ్, వి గెట్ దెమ్ వ్యాక్సినేటెడ్, బట్ రెస్క్యూ చేస్తాం. ఒకవేళ షెల్టర్ హోమ్స్ నిజంగా ఉంటే ఐ థింక్ మేము ఇట్లా అడాప్షన్ డ్రైవ్స్ ఇక్కడ ఎవ్రీ సండే కూడా అవుతాయి. మేము అడాప్షన్ డ్రైవ్స్ మేము చేసే అవసరం కూడా ఉంటుంది. సో ఇఫ్ ద గవర్నమెంట్ టేక్స్ దట్ ఇనిషియేటివ్ వీ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దిస్. అండ్ ఆ షెల్టర్స్ ఉంటే మేబీ ఆ పప్పీస్ తీసుకెళ్ళి మేమే హ్యాపీ షెల్టర్ వదులుతాం. బట్ యూజువలీ షెల్టర్స్ లో ఓన్లీ సిటాసిక్ యానిమల్స్ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ ఎనీ యానిమల్ గోస్ దేర్ అది పట్టుకోం. సో దట్స్ ద రీజన్ లైక్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్. ఇప్పుడు బయట సోషల్ మీడియాలో జనాలు కూడా మీకు అంత ప్రేమ ఉంటే ఇంటికి తీసుకెళ్ళి పెట్టండి అనేసి ఇలాంటి స్లోగన్స్ వాళ్ళు ఇలాంటి పోస్టులు చేయడం కనిపిస్తుంది. దానిపైన మీరేమంటారు? ఐ హ్యావ్ 15 dogs ఆల్రెడీ కెళ్ళి పెట్టుకోవాలి. వాళ్ళు మనీ ఇస్తే షెల్టర్ ఇస్తే మీరేమంటారు ఈ మాట పైన? అదంతా ఫండ్స్ ఉంటే నా దగ్గర అంత ప్లేస్ ఉంటే నేను తీసుకెళ్తాను. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ డాగ్స్, ఐ లవ్ డాగ్స్, బట్ ఇట్స్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు డూ దట్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, what will others do? What's your take on this? So it's actually a responsibility, right? If at all it's a possibility, if I'm not working, I definitely do that. If I'm in that situation where I've been asked to take 10 to 15 dogs, like 10 dogs, at least whatever the number is, I'll do that. So yeah, but it's all about the humanity, right? Yes. So that doesn't make sense. Like if they're saying there are shelters, enough number of shelters, show them. Where is the infra? Yeah, thank you. Babita, no beta. మనుషులు ప్రతి జంతువుని చులకనగా తీసుకొని దాన్ని వాడుకొని దాన్ని యూజ్ చేసేసుకొని విధ్వంసం చేస్తున్నారు, వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. దయచేసి ఈ హైదరాబాదు తెలంగాణ స్టేట్ లో ఉన్న వాళ్ళకే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో దయచేసి వాళ్ళకి చెప్తున్నాను, మన దేశంలో చట్టాలు చాలా సీరియస్ గా కఠినంగా ఉన్నాయి యానిమల్స్ గురించి. యానిమల్స్ మ్యామ్ చెప్పండి, వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ బేసిక్లీ మేము అందరం మూగజీవులకి మా సపోర్టు తెలియజేయడానికి వచ్చామండి. బేసిక్లీ మనందరికీ తెలిసినట్టు సుప్రీంకోర్టులో మన ఆగస్టు 11న ఒక చాలా అన్ఫేర్, చాలా బాధాకరమైన ఆర్డర్ కలిగింది. అహింస అనేది మన కోర్ వాల్యూ. మన దేశంలో ఎప్పటి నుంచో వింటున్నాం అహింస అనేది. అది అందరూ మర్చిపోయినట్టున్నారు. ఓకే, మన కుక్కలు అనేవి మ్యాన్ మేడ్ క్రీచర్ అండి. 40,000 సంవత్సరాల నుంచి అవి మన మధ్యన ఉన్నాయి. ఓకే, ఏదో 100లోంచి ఒక్క కుక్క కరిచినందుకు అది ఎగ్జాజరేట్ చేసి చూపించి అన్ని కుక్కలు ఏదో మనుషుల్ని వరల్డ్ని టేక్ ఓవర్ చేసేలాగా ఏదైతే పిక్చర్ చూపిస్తున్నారో మీడియా కూడా చాలా డేటాని స్క్యూ చేసి చూపిస్తుంది. వెరిఫై చేయమని చెప్పండి. ఒక ఇంజెక్షన్ ఇస్తే 5 ఇంజెక్షన్లు ఇస్తే 1 అన్నట్టు 5 అన్నట్టు చూపిస్తున్నారు. ఇదంతా ఎగ్జాజరేటెడ్ ఫిగర్స్, వాటికి ప్రూఫ్ లేదు. ఓకే, మీరు సీసీటీవీ కెమెరాలో ఎలా అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారో కుక్కల కాట్లు, మీరు మనం మనుషులు వాటిని ఎలా ట్రీట్ చేస్తామో కూడా చూపించండి. అనవసరంగా కొట్టడము, వాటికి విషం పెట్టడము, వాటి మీద యాసిడ్ పోయడము, వాటి మీద బాయిలింగ్ వాటర్ పోయడము, ఇలా మీ మీద చేస్తే మీకు మాత్రం కోపం రాదా? ఎవరైనా రిబెల్ అవుతారు. ఆ రిబెలియన్తోని తర్వాత ఆకలితోని అవి అలా అప్పుడప్పుడు చేస్తాయేమో, కానీ అది కంప్లీట్ పిక్చర్ అస్సలు కాదు. ఓకే, ఎవరైనా సెక్యూరిటీ గార్డ్ని అడగండి, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లాగా ముందే వాటిని వాళ్ళని నోటిఫై చేస్తాయి. అవి ఏమైనా ప్రమాదం ఉంటే దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ హెల్ప్ఫుల్, దే ఆర్ డెఫినెట్లీ నాట్ హార్మ్ఫుల్. స్మాల్ పర్సంటేజ్ బేసిస్ మీద ఇంత పెద్ద డిసిషన్ తీసుకోకూడదు. ఏవైతే అగ్రెసివ్ డాగ్స్ ఉన్నాయో వాటిని తీసుకెళ్ళవద్దని మేము అంటలేదు. వాటిని తీసుకెళ్ళండి, అబ్జర్వేషన్లో పెట్టండి, అవి బాగా అయితేనే వాపసు రిలీజ్ చేయండి. తర్వాత ఎక్కడి నుంచి ఏ డాగ్ని పట్టుకెళ్ళినా యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వ్యాక్సినేట్ చేసి వాపస్ తీసుకొచ్చి ఎక్కడ ఉన్నామో అక్కడే వదిలేయాలి. వేరే దగ్గర వదిలితే మళ్ళీ అవి అగ్రెసివ్ అవుతాయి. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఎందుకు అగ్రెసివ్ అవుతాయి అంటే కొంచెం మనం ఆలోచిస్తే రీజన్స్ మనకి తెలుస్తాయి. మనం వాటితో కేర్ఫుల్గా ఉంటే అవి కూడా ముందే మనతో కేర్ఫుల్గా ఉంటాయి. వాటికి తెలుసు. పెట్ డాగ్స్కి తెలియదేమో కానీ స్ట్రే డాగ్స్కి బాగా తెలుసు వాటితో ఏం జరుగుతుందో అవి మనుషుల్ని కరుస్తే. సో అవి ముందే భయపడి ఉంటాయి. ఎంతో వాటిని ప్రేరేపిస్తే తప్ప అవి అలాంటి పని చేయవు. मैम बताइए, आप कहाँ से आए? दिल्ली में चल रहा है ना, मतलब डॉग्स के ऊपर सुप्रीम कोर्ट का, आप क्या कहना चाहते हैं?
बेसिकली जो कर रहे हैं वो तो बहुत ही गलत है। मेरा बस एक पॉइंट बोलने का है कि अगर ये लोग ये सब नहीं करके उनको अडॉप्ट करवाने की ट्राई करें, जैसे हमारी दिल्ली की जो पॉपुलेशन है वो 2025 में अप्रोक्सीमेटली 3 करोड़ की बता रहे हैं, एंड जो डॉग्स है दिल्ली में वो लोग आपके अराउंड 6 to 7 lakhs है। तो अगर आप हर 10 लोगों में एक लोग को भी मैंडेट कर दे गवर्नमेंट की उनको अडॉप्ट करना है, जो आपके अफ्लुएंट क्लासेस हैं या जिनको डॉग्स बहुत पसंद है, तो भी आपका जो ये स्ट्रीट डॉग का प्रॉब्लम है वो मेन वे में पूरा कंप्लीट और सबको घर भी मिल जाएगा और प्यार भी करेंगे। एंड प्लस गवर्नमेंट उनको टैक्स बेनिफिट ऑफर कर सकता है, फ्री स्टेरिलाइजेशन, फ्री वैक्सीनेशन, स्ट्रीट डॉग्स को अडॉप्ट कर रहे हैं उनको अपॉर्चुनिटी दे सकता है। एंड अगर किसी को प्रॉब्लम्स है तो डॉग ट्रेनर्स भी एलोकेट कर सकते हैं जो उनको फ्री सर्विस दे सकते हैं। उस वे में अगर देखा जाए तो डॉग्स को ह्यूमन वे में घर भी मिल जाएगा और लोगों को जो लोगों एंड पीपल गेट अटैच्ड हो जाते हैं। वो करना चाहिए। आप बताइए, मतलब जो डिसीजन था सुप्रीम कोर्ट का अभी भी है, तो मतलब इतना इजी है क्या कि लाखों जो बेजुबान है उनको यहाँ से रिलोकेट करें? एंड सारे जो बाहर के कंट्री से लोग जाके बोलते हैं यहाँ स्ट्रीट डॉग है, यहाँ स्ट्रीट डॉग, आप उनकी बैकग्राउंड देखें। उन्होंने भी ह्यूमन वे में उनको कंट्रोल किया था। उन्होंने स्पे न्यूटर या जो वैक्सीनेशन ड्राइव्स थे, नेदरलैंड्स में अगर आप देखते हो लोग जो बोलते हैं स्ट्रीट डॉग्स नहीं, सिंगापुर में अरे कुछ देर पहले उन्होंने कैसे कंट्रोल किया, उन्होंने भी मारा था इनको। सो हमें भी ह्यूमन वे में उनको वैक्सीनेट करना चाहिए, उनको स्टे न्यूटर करना चाहिए। फीडर्स की आप हेल्प लो, उन्हें हरास मत करो, वो आपको हेल्प करेंगे वैक्सीनेशन के लिए, उनको स्टे न्यूटर करने के लिए हेल्प करेंगे। टेक दैट एडवांटेज ऑफ दैट। सो इसलिए हम एक्चुअली कंट्रोल कर सकते हैं। हमने पोलियो अंडर कंट्रोल लाया है वैक्सीनेट करके, सो दिस इज नथिंग, वी कैन डू दैट। बस इन्होंने ये जो डिवाइड किया है ह्यूमंस एंड डॉग्स वो उन्होंने खत्म कर देना चाहिए। मैम, व्हाट्स योर टेक ऑन दिस? जो दिल्ली में चल रहा है ना, उसके लिए यहाँ पे कैंपेन कर रहे हो आप, मतलब प्रोटेस्ट कर रहे हो? सुप्रीम कोर्ट ने ऑर्डर दिया है ना उसको वापस ले लें। जो रिलोकेशन इसका सॉल्यूशन नहीं है। एबीसी रूल को फॉलो करें, स्टेरिलाइजेशन कराए, वैक्सीनेशन कराए, वो इसका सॉल्यूशन है। हमारे वो जितने भी स्ट्रीट डॉग्स हैं, हमारे एनिमल पूरा फैमिली है वो हमारे लोकल, बिल्कुल एक सिक्योरिटी चली जाएगी वहाँ से हमारी। बस हम यही चाहते हैं, सुप्रीम कोर्ट से यही हमारी है अपील कि वापस जो भी उन्होंने अपना राइट। थैंक यू मैम। ओके, हिंदी भी चलेगा? इंग्लिश हिंदी बोला? यस प्लीज। रोल है ना मैम, आप बताइए आप क्या चल रहा है यहाँ पे? ये चल रहा है कि there is a relocation program which all of us in Delhi government has come and they want to get them in the house, which is absolutely wrong. All of a sudden ऐसे किसे how did they get up and do this? आपके घर पे पेट्स है क्या? मेरे घर पे पेट है जी। हाँ, तो मतलब मेरा कहना ये है कि मतलब वो घर में कैसे रहते हैं और बाहर के स्ट्रे डॉग्स कैसे रहते हैं? It is actually in our Indian culture, dog is supposed to be around in the community, not in the house. आपकी 800 square feet की घर है, आप उसमें GST आके लगा, which is wrong. Actually घर में घर के बाहर रहना चाहिए. But because of this business which is happening, the business, whether it is a dog food or it's a dog vaccination, they all want people to adopt dogs because it's a long-term business for them. Because they're trying for that. That's why they say adopt. किधर भी जाओ, कुत्ते को तो बोलते हैं कुत्ते को अपने लेके घर जाओ, अपने घर लेके जाइए. This is what has been being tutored to us to take the dogs home because that's called humanization of dogs. Because एक बार आप डॉग को अंदर लेके जाओ, फॉरेन डॉग हो या हेरी डॉग हो, the myth starts. It's grooming, it's vaccinations. The business goes on, so people want business out of the dog. Let me tell you something else. Indian government or any state government, central government, till date after independence, have never sanctioned a drop of water, neither a morsel of food to any of the stray animals in the country. What right? Whatever is happening, whatever these stray animals are alive is because of feeders.
They don't have a respect. It's a death knell for them. Morning, evening. Everybody telling अपने घर लेके जाओ. ऐसे थोड़ी होता है. Government should get up, stand up, formulate, and give some food. All the food is being brought in the Food Corporation of India. Give some food to the stray animals. They are not stray. They are also भारत माँ के बच्चे. जितना हम हैं, वो भी रास्ते में हैं. ये रास्ता भारत है. आप किसी का बाप का नहीं है. जितना हम भारत माँ के बच्चे हैं, वो भी भारत माँ के बच्चे हैं. गवर्नमेंट को उनके लिए खाना पीना व्यवस्था करना चाहिए. And now they are telling you, take them off. It's not possible, and we will fight it till the end. Thank you. బ్యాగ్ లో ఈ పప్పిని పెట్టుకొని కూర్చున్నాడు ఇక్కడ అండ్ ప్రొటెస్ట్ లో భాగంగా ఇతను వచ్చాడు. టెల్ మీ వేర్ ఫ్రమ్ US. Tell me what's happening here. Why you are here? It's a protest and we're here today because of the dogs. The dogs are being taken away from their homes, and it would be like, what would you do if you were bagged up? If you were bagged up in a cage, how would you feel if you were bagged up in a cage? I mean, the dogs are doing nothing to us. All we have to do is just give them the medicine they need and the food they need. We haven't had a biting incident for the last 2 years, and I don't think it will happen anytime soon. So I'm saying, don't get rid of the dogs. Yes, we're safe. Dogs and animals. రైట్ మనం తెలుగు ఏం జరుగుతుంది ఇక్కడ? వందల మంది ఇక్కడికి వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది కూడా సైలెంట్ ప్రొటెస్ట్. ఎలాంటి స్లోగన్స్ పెద్దగా కనిపించట్లేదు. ఎలాంటి అసలు పోలీసులు గొడవలు లేవు. వేరే ప్రొటెస్ట్ లాగా ఇక్కడ చేస్తుంది ఏంటి అసలు? మేమందరం ఒకటి దానికి ఫైట్ చేస్తున్నాము. ఇస్ రీలొకేషన్, స్టే అండ్ is the only solution, not mass killing of birds. And what Delhi is trying to do ఇప్పుడు is mass killing of birds. They don't have shelters for human beings, government hospital for human beings. What do we expect them to do for animals is our only fight. And we would only want to protect our dogs because they are not harmed, but they are here to protect all of us. సుప్రీం కోర్ట్ ఏదైతే డిసిజన్ ఇచ్చింది కదా మ్యామ్, అంటే లక్షలాది జంతువుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి రీలొకేట్ చేయడము అదంతా ఈజీయా? ఇట్స్ నాట్. వాళ్ళ దగ్గర అంత స్పేసే లేదు చేయడానికి. అంత స్పేస్ ఉంటుంటే దే వుడ్ హావ్ క్రియేటెడ్ షెల్టర్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ కదా. ముందు ఉన్న కేసెస్ ని సాల్వ్ చేయమని చెప్పండి. ఉన్న రేప్ కేసెస్ ని ముందు సాల్వ్. దట్స్ ద క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. లెట్ దెమ్ సాల్వ్ ద కేసెస్ ఓవర్ దేర్ అండ్ దెన్ లెట్స్ కమ్ టు స్టెరిలైజింగ్ డాగ్స్. సోషల్ మీడియాలో చాలా మంది ఏమంటున్నారు అంటే, ఈ జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్ట్రే డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటికి తీసుకెళ్లి మీరు పెంచుకోండి, రోడ్ల మీద ఎందుకు విడిచిపెడుతున్నారు అనేసి ఇంకో స్లోగన్ కొత్త ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం బెగ్గర్స్ కి ఫుడ్ పెడతాం, వాళ్ళని కూడా మనం ఇంటికి తీసుకెళ్తాం. లేదు కదా. Like I can also go tell 1,000 people who are feeding the people to take all the poor people home. Do they do that? That's the same with dogs. I have no difference between human beings and animals. My fight is only that take care of them, feed them, and they will love you beyond anything else in this world. They will give you unconditional love. Ninna Ratri there was a drunk man who was rolling around in our street, and it was our 2 dogs Lucy and Slow who protected the entire colony by alerting everybody. And that is what we are fighting for. Is they are protecting us, and it is our right to protect them. And they have the right to live. And that live and live. ఫైనల్ గా గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సుప్రీం కోర్ట్ ఢిల్లీ వరకు అయితే ఈ పర్మిషన్ ఇదంతా వచ్చింది. అలాంటిది హైదరాబాద్ కు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మీరందరూ ఉన్నారు కాబట్టి it's not just us. People in Hyderabad are very empathetic, and the government is always going to support us. Hyderabad has done a great job with the sterilization, especially the voluntary sterilization has been done a lot. I personally have gotten 8 dogs sterilized, and I feed dogs, and I mean the thing is, it's never going to come in Telangana. Thank you. आप दिल्ली से हो ना? कुछ कहना चाहते हो यहाँ के हैदराबादी जनता जो है? हाँ जी, मैं हैदराबाद को बहुत बहुत थैंक यू बोलना चाहती हूँ कि यहाँ के लोगों ने मिलकर सेव दिल्ली एनसीआर डॉग्स के लिए प्रोटेस्ट किया, उनके लिए टाइम निकाला, उनकी फीलिंग समझी, और ये जो एससी का ऑर्डर आया है उसको बंद करवाने के लिए आप लोग सारे मिलकर इतनी मेहनत कर रहे हैं, उसके लिए बहुत थैंक यू। The voiceless. Let's all stand by. Let's all stand by. We are here to rise. We are here to rise above. We are here to rise above.
say dog is a stray dog, dog is untouchable, dog is inhuman. So many comments, but we would like to tell you 3 letters of dog. D-O-G. D stands for destroy. Destroying the bad in the country, destroying the bad in the nature. O stands for organizing the wonderful balancing diversity in the world. If that is not there, then we are not living. We are dead, more than dead, not alive. And G stands for dog. D stands for destroying the things bad. O stands for organizing the balance. G stands for generating the love for animals, generating the wonderful solution for the dogs on the streets. Let's all condemn with the unison, with the unity, diversity, and let's all pray for the voiceless. Jai Bharat Mata ki. Jai. We for